కట్టి మాల మీద అటువంటి మంగళకత్తల మాల కట్టి మంగళకత్తల మాల కట్టి మరి నా బిడ్డను లగ్గమాడవాడు ఒకరికి ఇస్తే ఓమిడి తక్కువ ఓని కాళ్ళు పట్టుకుంటే ఓమిడి తక్కువ బాలుడే అటువంటి నాడు ఒక భగవంత మరి ఎవగిరి మహారాజైన మైపోత మహారాజు కళ్ళ చూసిండు 7,000 ఎర్రమో దండు పెట్టిండు 10,000 దండుడు కావలి పెట్టి మంగళకత్తల మాల పెట్టిండు మరి అటువంటి నా బిడ్డను లగ్గమాడేవాడు 7,020 దండుడు 10,019 దండుడు అర్థమార్చి మంగళకత్తల మాల ఆపి నా బిడ్డ దగ్గర పోయిన వాళ్ళు లగ్గం చేస్తాను అక్కడ కట్టి అటువంటి భగవంత అమ్మని ముద్దమల్లమ్మను కావాలి పెట్టినాడు ఆ ముద్దమల్లమ్మ రోజు రొక్కం వచ్చి అటువంటి పూలు తీసుకుపోయి ఆ యొక్క మాత్రం పూలు మళ్ళీ అటువంటి మల్లె పూలు అలకపోయి రోజు పూలు తెప్పుకొని వచ్చి ఆ పూలు మాత్రం ఇచ్చి రావాలి ఆయన రోజు లోపల ఆ పిల్లగాడు అక్కడ ఉన్నప్పుడు తమ్మని ముద్దమల్లమ్మ కళ్ళ చేయమంటకుండా ఒకవేళ పండుగ పిల్లగాడు పండుకున్నప్పుడు తమ్మని మల్లమ్మ కళ్ళ చూసింది పిల్లగాడు ఒదిగి వస్తూ ఉన్నది తల్లి వస్తూ ఉన్నది మారమల్ల తోట లోపల మరి అటువంటి పండుకొని ఉన్నప్పుడు చక్కని పిల్లగాడు రాయో కారు కొల్లు ఊసి కడలు జల్లాడుతుంది కారు కొల్లు ఊసినాయి కడలు జల్లారినాయి అమ్మవారు అటువంటి తమ్మని ముద్దమల్లమ్మ మాణిక్యాల ప్రభుదేవికి రోజు పూలు తీసుకుపోయి మాలల్లి అటువంటి ఇచ్చి రావాలి పూల తోట పోతలని అటువంటి ఏనాడు పూల పుడికి చేత పట్టినది మామ అటువంటి అమ్మవారు తమ్మని ముద్దమల్లమ్మ ఎట్లా పోతున్నది అని అటువంటి మల్లె తోట గాడికైనా తమ్మని ముద్దమల్లమ్మ ఎట్లా పోతూ ఉన్నాయి అరే ఏమమ్మో తెంపుకొని అమ్మవారు ఒక తమ్మని ముద్దమల్లమ్మ కూడా పిల్లగారి దగ్గర వచ్చినది అక్కడ కూడా పోతే గుర్రం ముందు ఇక్కడ కూడా పోతే పిల్లగాడు వండుకున్నాడు తమ్మని మల్లమ్మ గల్ల చూసి ఇంతమంది పిల్లగాడు ఎవరు కావచ్చు లింగాల గల్ల కూడా పోతే ఇంత బాగుంది ఈ పిల్లగాడు ఎంత బాగున్నాడు అనుకోని పిల్లగాడి దగ్గర చెల్లదూడ పోతే ఎంత మంచిగా ఉంది పిల్లగాడు పోతే ఎంత దూరముడు ఎంత మంచిగా ఉండాలి అమ్మవారి తమ్మడి ముద్దమల్లమ్మ కళ్ళ చూస్తూ ఉన్నది లింగాల చెల్ల మీకే ఇది ఒకవేళ తమ్మడి ముద్దమల్లమ్మనే
లేకుంటే బాలగురుడు ఏమంట ఉన్నాడే పిల్లగాడి దగ్గర చేరవచ్చింది బాలుడా 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 ఇది ఏ ఊరు ఉన్నదిరా బాలుడా బాలుడా లింగాల తెల్లబట్టి గుంజినప్పుడు అటువంటి బాలగిరి మహారాజు దాలగుండలు చల్లమంటున్నాయి దేవుని వెంగడిస్తున్నాయి మరి అటువంటి ఏనాడు వద్దాన పడి లోపల ఉన్న నేను ఏమి కావచ్చురా దయ్యం కావచ్చురా దానం కావచ్చురా అద్దాల పడి లోపల నన్ను అటువంటి లేపుతుంది అనుకోని కాలు గుంజుకుంటాడు ముఖము అటువంటి జైలు ఒక దగ్గరికి అనుకోని గడగడగడ వణుకుతున్నాడు నాయమ్మ బాలగిరి మహారాజు అమ్మో బాలగిరియా తమ్మల ముద్ద వల్ల మా పిల్లగాలి తీసుకెళ్ళి లింగాల చెల్ల తీసి ఎవరా లేవురా బాలుడా అమ్మవారు మల్లమ్మ గురుడు అల్లంత లోపల బాలుడు అటువంటి బాలగిరి మహారాజు వేసిండు కూసుండు అమ్మ ఎవరమ్మ 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 పేరేమిటున్నారమ్మ 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 అలా నీ పేరు ఎవరమ్మ మీరే అమ్మా మీరు ఎవరంటవా మాది యమగిరి పట్టము మా నాయన యమగిరి మహారాజు మా తల్లికి ఇస్తానది నా పేరు బాలగిరి మహారాజు మరి నాకు శివదేవి లగ్గం చేసుకోవాలంటే మా నాయన నాకు లగ్గం చేస్తాడు మా అమ్మ నాయన నేను లగ్గవాళ్ళ పిల్ల గుడి చేస్తూ ఉండాలి గుడిజనాలు ఉండాలి గుణమంత్రాలు కావాలి అత్తమావ సేవ చేసి అక్షరమైన ప్రతిభత కావాలి ఒక దిక్కు పిల్ల ఉండాలి ఒక దిక్కు ఐదు అటువంటి మల్లెపూలు ఉండాలి అటువంటి పిల్లలు నేను రక్కమాడతాను నేను అటువంటి దేశం మీద బయలుదేరిన యమగిరి పట్టము నా పేరు బాలగిరి మహారాజమ్మ నా పేరు బాలగిరి బాలగిరి నా పేరు బాలగిరి మహారాజు అన్నాడు కమ్మలి వాళ్ళ మహారాజు కళ్ళవాడ చూసిన ఇలాగా నువ్వు చూడవద్దు బుక్కిట్ల పురాణము 4 నక్షత్రం ఇపుల ఇంజవాళ్ళ పొట్ల చింతవాల అరికాల పద్మనాభరు ఉన్నదయ్యా మరి అటువంటి అమ్మవారికి శ్రీలదేవి కళ్ళవారు చూసి నీ తల్లిని నీ ఎట్లా తోలింది అటువంటి పిల్ల కొడుక అటువంటి పిల్ల కావాలంటే ఇక్కడ కూడా పోతే అటువంటి మైపూత పట్టణం మైపూత పట్టం వేరే మైపూత మహారాజు మైపూత మహారాజు భార్య మా లక్ష్మమ్మ అల్ల గర్భాన పుట్టింది రాజు ఉన్నది కొడుక వాళ్ళ గర్భాన పుట్టింది మాణిక్యాల ప్రభదేవి ఏడుంత్రాల మాల మీద గిరియేషుడు అటువంటి ఆ పిల్లలు లగ్గమాడ మనగాడు 7,000 దండును అతమార్చి 10,019 దండును అతమార్చి మరి అటువంటి మంగళగత్ర మాల ఆపినట్టు ఉంటే మంగళగత్ర మాల ఆ పిల్ల దగ్గర పోతే పిల్లనిచ్చి పెళ్లి కూడా చేసుతాడు పెళ్లి కూడా చేసుతాడు రామ 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 పెళ్లి కూడా చేసుతాడు అమ్మవారు అటువంటి తమ్మలు ముద్ద
మల్లమ్మని అట్లనే నీకు పిల్లరించి లగ్గం చేస్తానన్నప్పుడు ఆ బాలగిరి మహారాజు అమ్మ మల్లమ్మ ఊళ్ళో పోవాలంటే ఊళ్ళో ఒక మనిషి తెలిసి ఉండాలి. ఆ యొక్క మణికాల బ్రహ్మ దగ్గర ఇంతకాలం నువ్వు పూలు అల్లుతావు బట్టబట్టి ఆమె దగ్గర పోతావు. నీవు ఆ పిల్లని ఏరువలు చెప్పాలన్నప్పుడు ఆ పూలు తెంపుకున్నది. పూలు తెంపుకొని అటువంటి బాలగిరి రాజు మామ అటువంటి తమల ముద్ద మల్లమ్మ మదారో నవజారి గుడిసగాడికి వచ్చి మరి గుడిసగాడికి వచ్చిండు బాలగిరి మహారాజు. అమ్మవారు మల్లమ్మ గల్ల చూసినాది బియ్యం తీసుకొచ్చి అన్నం వండింది. అటువంటి కొడుక బాలగిరి మహారాజు అన్నము నేను వంటనే అమ్మవారి తమ్మల మల్లమ్మ సరే మంచిదన్నాడు. అటువంటి బాలగిరి మహారాజు అటువంటి ఏమంట ఉన్నాడు. అమ్మా పువ్వులు మాలలు అల్లుతున్నావా? మరి ఆ పూలు ఇయ్యాలి నువ్వు మాలలు అల్లుతున్నావు. నేను కూడా మాలలు అల్లదాని మాలలందరూ అమ్మ నువ్వు వంట చేయి నేను పూల మాలలు అల్లాను. పూలు తీసుకొని పూల మాలలు అల్లాటే బాలగిరి మహారాజైనా పూల బాలలు చేత పట్టి నువ్వు పూలు అల్లుతున్నాడు. అమ్మవారు మల్లమ్మరాయో వంటశాలలో వంట చేయవచ్చనే బాలుడు బాలగిరి మహారాజు పూల మాలలు అల్లిండు. ఒక ఉత్తరం చేత పట్టిన ఉత్తరం లోపల అటువంటి ఏనాడు పెన్ను చేత పట్టుకొని ఉత్తరం లోపల ఏమంట రాస్తున్నాడే. ఓ బామా ఓ అటువంటి మాణిక్యాల ప్రభుదేవి మాది అటువంటి ఏనాడు ఒక యమగిరి పట్నం మారా యమగిరి మహారాజు నా పేరు అటువంటి మా తల్లికి ఇస్తాను. నా పేరు బాలగిరి మహారాజు. 5 మల్లె పూలెత్తు మదవ కావాలని తిరుగుడ నేను వచ్చిన ఇవాళ నా యొక్క మాత్రం నీ నువ్వు కట్టిన ప్రజావతి నేనాయన మంగళకత్తుల మాలు కట్టిండు. 7,000 ఎర్రముగా దండును అతమారుస్తా, 10,000 పచ్చముగా దండును నేను అతమార్చేస్తా. మంగళకత్తుల మాలు కాడికి వచ్చి మాలు కూడా ఆపుతా. మాలు లోపల నేను ఒకవేళ కత్తి కింద కదా చిండైనట్టు ఉంటే మంగళకత్తుల మాల కింద మరణం అయిపోతే నా ఎముకల పొక్కలు తీసుకొని అటువంటి పారయ్యబోకు యొక్క మాత్రం గంప లోపల పెట్టుకొని గాజు లోపల కలుపు బామా అటువంటి అనుకుంటా యమగిరి మహారాజు. ఆ
మా నాయనగిరి మహారాజు మా పేరు బాలగిరి రాజు ఎముకలు బొక్కలు అటువంటి కాశీ లోపల కలపాయే రామ రామ కాశీ లోపల కలుపుకొని ఉత్తరం రాజే చేతబట్టినాడు మల్లె పూలల్లో అటువంటి అదే ఉత్తరం కట్టిండు చేత కట్టి ఆ పువ్వుల వల్ల ఎన్నో పూలు తీసుకున్నాడు అమ్మని వల్ల మగ్గించినాడు బాలగిరి మహారాజు అమ్మాయి పూలు తీసుకుపోయి మీ వివరానికి ఏమన్నాడట మరి ఒకవేళ తమ్మని మళ్ళీ మకల్లో చూసి ఏమంటా ఉండరు ఆయన పూలమాల తీసుకొని ఎవరా దగ్గర పోతాను అన్నదమ్మా దైవమా అల్లవారాజు జన అల్లి చేదావచన యువరాణి దగ్గరికి అల్లి పోదా అమ్మవారు అమ్మడి మల్లమ్మన అల్లవారాజు జన ఏమంటానే ఉండగా అల్లి పోదా ఉన్నవి ఏమమ్మానే ఉండవా ఏమంటానే ఉండగా యువరాణి దగ్గరికి యువరాణి నేను పూలమాల తెచ్చిన పూలదండ తీసుకొచ్చిన అంత మంచి బంగారు పూలు తీసుకొచ్చిన మంచి మంచి పూలు వారు గోరంతలు తీరైన ఉద్రాజ అటువంటి మేరు గోరంతలు తీసుకొని పూలమాల తీసుకొని వస్తా అమ్మవారు మరి మాణిక్యాల ప్రభుదేవి కళ్ళ చూసినారు తడివిడి 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 తాళం చేసింది తడి వస్త్రాలు ఇప్పుడు వస్త్రాలు కట్టుకొని మరి రాగి దూరం పెట్టింది ఇసుకు ఎండిపోయిన ఇసుకు తీసింది అమ్మవారు అటువంటి ఏమంట ఉన్నది అమ్మ మరి అటువంటి ఏనాడు ఒక దూసి కొప్పేసుకొని పూలమాల దగ్గరికి రా తల్లి కూడా అమ్మవారు పూల దగ్గర వస్తున్నాయి ఆ పూలమాల చేత పట్టింది పూలమాల చేత పట్టింది అటువంటి ఏమంట ఉన్నది అమ్మవారు మరి ప్రభుదేవి మల్లమ్మ ఈ పూలు నువ్వే అల్లినవా నేనే అల్లినవి నువ్వే అల్లినవా మరి ఈ పూలు అటువంటి ఆ ఉత్తరం చూసింది ఆ ఉత్తరం చూసి అటువంటి ఉత్తరం చదువుకున్నాడు రాజు బాలగిరి మహారాజు మామ నీ గురించి వచ్చిన ఇవాళ నేను మంగళకత్రమాల కింద పడిపోయినట్టు ఉంటే నా ఎముకలు మొక్కలు తీసుకొని పోయి కాశీలో కలపమన్నాడు ఎవరైనా నాకు కలపమని లేదు ఎవరు నన్ను ఏమని లేదు అనుకోని ఆ బాలగిరి మహారాజు ఇవాళ బాలగిరి మహారాజు ఎముకలు మొక్కలు కలపమన్నాడు అనుకోని అమ్మల వల్లమ్మ తోటి మరి చదువుకొని అటువంటి పూలు చేత పట్టుకొని తడివిడి తడివిడి తాళం చేసినది పూలు పెట్టుకున్నది
పూలు పెట్టుకున్నది పూలు పెట్టుకొని ఏమంటది మరి అటువంటి మల్లమ్మ ఇక్కడ ఉన్నప్పుడు బాలుడు కళ్ళ చూసిండు ఉన్నదానికల్లా ఊడింది వేలు జరిగిన దానికల్లా ప్రాణం విడిచింది వేలు ఉన్నదానికల్లా ఊడింది వేలు పట్టేసిన దానికల్లా ప్రాణం విడిచింది వేలు పోతేనేమో బలిపిల్లలు ఉంటే బలిపిల్లలు అన్నాడే ఆ గుర్రాన్ని తమ్మది మల్లమ్మ అటువంటి గుడిసె దగ్గర కట్టేసిండు ఆ జలమూత గుర్రాన్ని చెమదారి కట్కం పట్టిండు అమ్మవారు అటువంటి ఏనాడు ఒక బంగారు సనక లోపల జమదారి కట్కం ఇచ్చింది ఆ కట్కం తీసుకొని 7,000 ఎర్రముగ దండు ఉంది 10,000 పచ్చముగ దండు ఉంది దండు లోపల చూస్తున్నాని మరి అటువంటి ఎక్కడ తల్లిదండ్రులు న్యాయం చేసి ఆరార మాదేవా దండు నరికిండు 10,000 పచ్చముగ దండు నరికిండు బాలుడే బాలగిరి రాజయ్య మరి బాలగిరి మహారాజు ఇప్పుడు నేను అటువంటి మైపూత మహారాజు దగ్గర పోయి వాని దగ్గర పోయి వంగి సలాం పెడతానన్నాడు మైపూత రాజు దగ్గర వస్తా ఉన్నది ఎడమకాలం లేపిండు అటువంటి వంగి సలాము కొట్టిండు ఎవడరా నీవు ఏ ఊరు ఉన్నది ఏ రాజ్యం ఉన్నది ఏ దేశం ఉన్నది ఊరు ఎక్కడున్నది రా ఊరి కోరడా నీ పల్లె ఎక్కడున్నది దేశము ఎక్కడుంది నాయను నీకు బాలవీరుడు మామాని పిలుస్తున్నావు నీవు ఎవరంటావు అవును మహారాజం లోపల నీ అటువంటిలో చూస్తే మామంటావు నీ భార్యను చూస్తే సత్తమ్మంటావు మరి అటువంటి ఏనాడు నా పేరు ఎక్కడ నా రాజ్యం ఎక్కడ అంటావు
యమగిరి పట్టం వేలమానాయన యమగిరి మహారాజు యమగిరి మహారాజు భార్య మా తల్లికి శ్రీదేవి బాలలు లేకపోతే ఏక కుమారు నా పేరు బాలగిరిరావు నీవు కట్టిన ప్రజావతి 7,000 ఎర్రముగా దండు 10,000 పచ్చముగా దండును వతమార్చిన మంగళ గత్రమాలకు సెలవు కూడా పెట్టురా ఏమంటా ఉన్నారు మంగళ గత్రమాలకు సెలవు పెట్టు అంటున్నాడు బాలగిరి రాజే మంగళ గంటల మాలకు నాకు సెలవు పెట్టమన్నాడు అయ్యో బాలవీరుడా మంగళ గంటల ఒకవేళ మాలకు సెలవు పెట్టమంటున్నావు ఎందుకు బాలవీరుడా నీ మంగళ గంటల మాలాపి నీ బిడ్డ దగ్గర పోయి నీ బిడ్డను కాలు దొక్కి కళ్యాణమాడి ఏళ్ళు బట్టి పోలు కాలగిరి మారదు బడబడ పళ్ళు వరకు ఆ యొక్క మైపోత మారాదు కళ్ళ చూసిండు బాలుడా సరే మంచిది ఎటువంటి అన్నాడు ఒక మంగళ కత్ర మాల అమ్మన్నప్పుడు బాలగిరి మహారాజు గురుడా ఏమంటా ఉన్నాడమ్మా బాలగిరి మహారాజు అటువంటి మంగళ కత్ర మాల దగ్గరికి వచ్చిండు పాలగాడికి వచ్చిండే ఏమి అంట ఉన్నాడా బాలయ్య మాలి ఎంత పరవారా మాలి ఎంత పరవారా బాలుడే బాలగిరి ఎర్రాటి గుడ్లాగే ఎత్తినాడు ఎర్రాటి గుడ్లాగే బాలగిరి ఎర్రటి గుడ్ల ఎత్తినాడు కోపం ఎర్రటి గుడ్ల ఎత్తినాడు కోపం మయ్యా మాల తిరుగుతుంది కత్తుల మాల తిరుగుతుంది దోమ పోతే అటువంటి ముక్కలు అవుతున్నది మాల తిరుగుతుందిరా మాల కాడికి వచ్చిందిరా దట్టి మీద దట్టి దాగొల్ల పిండం మిడిగుడ్లు గొర్రెలు మిస్తముడి పెట్టండు తల్లి తండ్రి అని అటువంటి ఎక్కడున్నవని తల్లిని యాద చేసుడు తల్లిని యాద చేసి వీధికి ఎగురుతున్నాడే చేతులు లేపిండు చేతులు లేపినప్పుడే చేతులు లేగుతున్నాయే కింద పడిపోతున్నాడే రాని 2 చేతులు లేపినా 2 చేతులు అయిపోయినాయి కళ్ళ మీద పడ్డాడమ్మా ఓ దేవుడు బాలగిరిరాజు 2 చేతులల్లా అయినాయో చేతులు లేని పిండా వెండుకానే ఏమంటూ ఉన్నాడమ్మా ఓ దేవుడు బాలుడ బాలగిరి రాజు ఓ తండ్రి యమగిరి రాజా ఓ తల్లికి గిస్తలీలా నువ్వు చెప్పిన మాట ఓ దేవుడు మీరు చెప్పిన మాటలు వినకపోతే నేను బంగారు గత్తుల మాల కింద బంగారు గత్తుల మాల కింద 2 చేతులల్లా నేను ఐదండి
ఎందుకనే నేనేమి చేతురా భగవంతుడా నాకు మరి మరి అన్నలల్లా లేకపాయే మరి మరి బిడ్డలల్లా లేవాయ తల్లి నీకు లేక లేక పుట్టినాడే ఓ దేవుడు నేనేమి చేస్తున్నాడే బాలగిరాజు ఆ బాలగిరి మహారాజు రాయో కలకల కన్నీరు తీస్తున్నాడే బాలగిరి మహారాజు ఏమని కళ్ళ చూస్తున్నాడైనా అవునే బాలగిరి మహారాజు చేతులు లేని పిండ ఉండేందుకు లేకెందుకు అనుకోని రెండు కళ్ళు కూడా లేపిండు రెండు కాళ్ళు వేయి కింద పడుతున్నాడు తలపండు లేపిండు బాలగిరి చేతులు వేయినాయి కాళ్ళు వేయినాయి తలపండు వేయినాయి మరి ఎటువంటి తలపండు ముక్కలు ముక్కలు అవుతున్నది బామా బ్రహ్మదేవి నీ గురించి వచ్చిన అటువంటి నా మదమాంసం ఒట్టిగా ఓనియకు మరి నా మదమాంసం తీసుకుపోయి కాజు లోపల కలుపుకుంటున్నారు తలపండు దగ్గర అటువంటి మాణికాల బ్రహ్మదేవి ఓడి లోపల పడ్డదమ్మో బాలగిరి మహారాజు అటువంటి ఎప్పుడుగా ప్రాణం వెళ్ళిపోయాను ఆ శంకరుడు కల్లా చూసిండు వచ్చేటి అటువంటి జీవ తీసుకుని ఆ యొక్క మాత్రమే నాడు శంకరుడు అయినా హస్తం లోపలంగా పట్టినాడు జోల లోపల పెట్టినాడు ఆ పిల్లగాడు ముక్కలు ముక్కలు అయినప్పుడు మాణికాల ప్రభుదేవి కళ్ళ చూసిన తల పండు వచ్చి ఓడ్ల పడ్డది అయ్యయ్యో భగవంతా అయ్యయ్యో ఏమంటదైనా మరి అమ్మవారు అటువంటి ఏనాడు ప్రభుదేవైనా ఆ మదమాంసం దగ్గర చేరం వచ్చింది ఆ తలపండు చేత పట్టింది మంగళగత్తుల మాల పింది కిందికి వచ్చింది మరి ఎరకల వారింటి పోయి ఒక గంప తీసుకొచ్చి మదాల కోసం అటువంటి గంప లోపల నింపుకున్నది కీలు కీలు బొక్క బొక్క ఎడుతున్నది గంప లోపల మాంసమ్మ నింపబట్టే
భగవంతా అని అటువంటి ఏనాడు బాలగిరి మహారాజైనా ఆ యొక్క మంగళకత్ర మాల కింద మరణం అయిపోయినప్పుడు కాళ్ళు అటువంటి ఏనాడు 2 చేతులు అయినాయి 2 కాళ్ళు అయిపోయినాయి తలపండుదే ఇంది గురుడా అయ్యా కత్తికో గండ అవుతున్నాడు తండ్రి బాలగిరి మహారాజు తలపండుదైనా ఎటువంటి అన్నాడు అమ్మవారు మాణిక్యాల ప్రభుదేవి ఓడిలో రాబడ్డాది అమ్మవారు మాణిక్యాల ప్రభుదేవి ఎటువంటి బాలగిరి మహారాజు తలపండు ఓడి లోపల పడ్డప్పుడు విలవిలవిలటువంటి ప్రాణం వదిలిండు ప్రాణం వదిలినప్పుడు అమ్మవారు అటువంటి ఏనాడు మాణిక్యాల ప్రభుదేవి వారింటి పోయి అటువంటి కొత్తది గంప తీసుకొని ఆ తలపండు తీసుకొని కొంగలో పెట్టుకొని మరి కొత్త గంప తీసుకొని ఎటువంటి మంగళకత్ర మాలి కిందకి వచ్చి ఆ మాలి కింద మాత్రమే నా మదానం అవసరం ఎదుర్కొని గంపలా నింపుతున్నదమ్మా తల్లి మాణిక్యాల ప్రభుదేవి ప్రభుదేవి గంపలలో నింపుకొని గంపలలో పెట్టుకొని మాణిక్యాల ప్రభుదేవినైనా ఇప్పుడైనా మా నాయన దగ్గర పోతుందని ఒకవేళ అమ్మవారైనా దండ పాట పట్టేనా రమ్మన్నారా మా నాయన మైపోత మహారాజా అందగా అటువంటి గంప లోపల మదారం అవసరం తీసుకొని నాయనేల గచ్చిరు దగ్గరికి వచ్చినది నాయన ఓ మైభూత మహారాజా ఇవాళ అటువంటి పిల్లగాని మదారం అవసరం కాజు లోపల కలిసి వస్తా నేను దివనార్థి పెట్టు కదా నాకు నాయన అటువంటి నాడు ఒక మదానం అవసరం తీసుకోయి కాజులో కలిపి వస్తా నేను రానో గడియ పోనో గడియ ముక్కాన 3 గడియల సెలవు పెట్టుమంటది ఆనాడు మైభూత మహారాజు నాయ్యో కల్లవార చూసనా మరి ఎవడు వాడు ఎక్కడోడ వాడు దేశమే వారి ఊరు తెలియదు పేరు తెలియదు ఓడి మదార వంశానికి నన్ను సెలవు పెట్టమంటావు 6 గంటల వాడు నిన్ను అటువంటి గంప దగ్గరికి వచ్చి ఆడిచి తన్ను కూడా ఒక్క తన్ను దాన్ని ఆడే మదార వంశం ఒక అటువంటి నాడు ఒక గంపలకి వెళ్ళి అంత కింద పడిపోయింది చూసినాదే ఎంత పని చేస్తురా పొలబడికి ఎత్తుకున్నదైనా ఆయన నాకు దీవనార్థి పెట్టమంటే ఒకవేళ మనకు గంప తండినవురా గంపలుంటే గంపం తంటామంటే ఎందుకు లేకెందుకు అని ఒకవేళ మాణిక్యాల ప్రభుదేవి అంటున్నది ఆయన ఒకవేళ నేను వెళ్ళిపోతానన్నదమ్మా
ఎందుకు నాయనా అయ్యో ఏమంటా ఉన్నది ఉండేందుకు లేక ఎందుకు నాకు దివనార్థి పెట్టి ఎల్లగొడితే నేను వెళ్ళిపోదు కప్పలు పడ పెట్టుకొని నేను ఒకవేళ కాగితో వాళ్ళు పడతాను అన్నదమ్మా తల్లి పట్టినది ప్రభుదేవిరా కన్న కూడా మాట పట్టినదే ఎగరానికి దిగిపోతాం నా దిగరానికి దిగిపోతూ ఉన్నదే స్వామి రామ రామన్న రామ రాఘవ రామన్న రామ జనపాల వచ్చింది అమ్మా ఏమంట ఉన్నది ప్రభుదేవి గురుడు అయ్యలారా వంశం కంపలు పెట్టుకున్నది దానపడి లోపల వెళ్ళిపోతున్నది చూడని కారండపడివి అటువంటి పిట్టి పెరిగి చెందరాడు రద్దలు చూడని పెద్ద అడవి లోపల వెళ్ళిపోతున్నది మరి అటువంటి ఏనాడు ఒక శివుడు సంగమయ్య కళ్ళవార చూసిండు ఈ బాల వదిలిపెడితే అటువంటి కాశీ పోయేటట్టుంది బాలవచ్చ తొవ్వ లోపల అటువంటి ఏనాడు ఒక తొవ్వలు 3 కలిసి 3 తొవ్వలు చేసిండు 3 తొవ్వలల్లో అటువంటి ఏది గుర్తుపట్టకుండా చేసిండు గుర్తుపట్టకుండా చేసినట్టు అమ్మవారు అటువంటి ఏనాడు ఒక మదాన మాంసం తీసుకున్నది ఆ తొవ్వాల గాడి కల్లా వచ్చినాయే భగవంతుడా ఎక్కడ పోదురా జంగమయ్యో అమ్మవారు ప్రభుదేవి ప్రభుదేవిరమ్మ ప్రభుదేవి రాత మీద వన్ను అయ్యా భగవంతుడా నారాట బాగలేదే బాగలేదే వంద మీద మన్ను అయ్యా నా వంద బాగలేదు భగవంతుడా రాజరాజీన వాడ బ్రహ్మదేవా రాజల్ల రాజనవరా మాయ పుట్టవాడి మీద కూడా మన్ను అయ్యా ఎప్పుడు నేను కూడా వందినము హరి రామ 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 కలకల కన్నీరు నమ్మ ఓ దేవుడు మండపదాగినాది ప్రభుదేవి నేనేమి చేస్తున్నమ్మా ఓ దేవుడు ఒడ్డుపోయిన మంగళమ్మ పండుగన్న కొయ్యలేదే ఓ దేవుడు ఆడబిడ్డ ఉంటే రాదు లోకముల్లా తీర్చడం వల్ల ఎంత వచ్చే రాత మీద వన్ను అయ్యా అంత మీద వన్ను అయ్యా ఓ దేవుడు నా వంతు బాగలేదు కనకనక నీరమ్మ ఓ దేవుడు మనక ప్రభుదేవి బహుదేవి కనక నీరమ్మ ఓ దేవుడా అవరాయి పార్వతి ఓ దేవుడు దుఃఖమైన మొలబోయ వచ్చినమ్మ ఓ దేవుడు మరి కలకల నీరు తీసిన ఒలుగులో గొంతుకములు పోతున్నది కన్నీరే కైలాసం అంటే కైలాసం లోపల డల్లు తుపాన పడ్డట్టుగా మరి అటువంటి ఎండికొండల మీద ఉండు ఏకశంకరుడు దేవ సంగమయ్యకు మానేమైంది ఈ కన్నీరు అటువంటి ఎవరిదని అటువంటి అరిచేతుల వంజన పెట్టుడు కంటి కాటిగా పెట్టిండు
కళ్ళ చూసినాడే